ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన, సర్వశక్తిమంతుడవు నాయన, జాలిగల దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులు బిడ్డలకు అనుగ్రహించండి, బయలుపరచండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని గ్రహించి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి బలపరచండి, స్థిరపరచండి. మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్తేరు పాట పాడిన తరువాత వాక్యాన్ని పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను.
నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోతమ సింహమా, నీతో నిత్యము విజయాహాసమే. యూదా గోత్రపు కోతమ సింహమా, నీతో నిత్యము విజయాహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా పాలించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండు, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడ గోధుమ గింజకు పోల్చడం జరుగుతుంది. అంటే గోధుమ గింజ భూమిలో పడి అది చేవకుండిన ఎడల ఒక్కటిగానే ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం వలనే అనేక మంది రక్షించబడుతున్నారు. ఆయన శిలువ మీద మరణించిన కారణమున, ఆయన మరణించడం వలననే అనేక మంది రక్షించబడుతున్నారు, అనగా ఫలిస్తున్నారు. అనేక మంది బ్రతుకుతున్నారు, అనేక మంది జీవిస్తున్నారు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది, మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరి కొరకు, లోకములో ఉన్న మనుషులందరి కొరకు ఆయనే మరణము పొందినవాడు లేదా మృతి పొందినవాడు. అందరి కొరకు, లోకములో ఉన్న మనుషులందరి కొరకు మృతి పొందినవాడు ఆయనే. అందరినీ రక్షించడం కోసమే, అందరినీ జీవింపచేయడం కోసమే, అందరినీ ఫలింపచేయడం కోసమే ఆయనే శిలువ మీద బలి అయిపోయాడు. అది ఆయన ప్రేమ. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మానవులందరినీ రక్షించడం కోసమే ఆయన ప్రేమ చూపాడు. ఆ ప్రేమతోనే ఆయన అందరి కొరకు మృతి పొందాడు. అందరి కొరకు ఆయన మృతి పొందాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యము వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద యజ్ఞమైపోయారు. ఆయన ఒక్క పుణ్యకార్యం చేశాడు. ఏమిటా గొప్ప పుణ్యకార్యము అంటే, ఆయన ప్రాణాన్ని దానంగా మన కోసం బలిగా చేశాడు. కృపాదానము మనుషులందరికీ ఆయన యజ్ఞమైనందువలన, ఆయన జరిగించిన ఆ ఒక్క పుణ్యకార్యము వలన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మనుషులందరూ జీవించడానికి కారణమైన ఆ నీతిని, రక్షణను ఆ మహాదేవుడు మనకివ్వడానికి కారణమైంది. ఆయన జీవింపజేశాడు. మానవులను జీవింపచేయడానికి ఆయనే పుణ్యకార్యం చేశాడు. ఆ పుణ్యకార్యమే ఆయన ప్రాణాన్ని కూడా మనుషుల కొరకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మనుషుల కొరకు ప్రాణాన్ని ఇచ్చి ఆయన రక్తాన్ని చిందించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరి కొరకు ఆయన మృతి పొందెను. ఆయన మృతి పొందకపోతే, ఆయన శిలువ మీద బలి అవ్వకపోతే మానవులకు రక్షణ దొరికి ఉండేది కాదు. కనుక ప్రభువు మృతి పొందడం వల్లనే, ఆయన శిలువ మీద బలి అవ్వడం వల్లనే మానవులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడింది. జీవప్రదమైన నీతి కలిగింది. ఈ గొప్ప రక్షణ పరలోకమునకు చేరడానికి మార్గమైన ఆ యేసయ్య రక్షణ భాగ్యాన్ని మనుషులందరికీ అనుగ్రహించాడండి. అందుచేత లోకములోని మనుషులందరికీ రక్షణ కలగడానికి కారణమైన ఆయన పుణ్యకార్యమే శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించడం. కనుక ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన చూడండి, మనుషులు మనం ఇంకా బలహీనంగా ఉండగానే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనుల కొరకు అనగా
పాపుల కొరకు ఆయన శిలువ మీద బలి అయిపోయింది. అందుకే భక్తిహీనులను రక్షించడానికి, విమోచించడానికి, వారిని వారి పాపముల నుండి విడిపించడం కోసమే ఆయన చనిపోయింది. ప్రాణం పెట్టి మనుషులను విమోచించాడు. ఆయన రక్తం చెందించి విమోచనము కలగజేశాడు. ఆయనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ చూపాడు. ఆయన పాపిని ప్రేమించాడు, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు, పాపిలో ఉన్న పాపమును మాత్రం ద్వేషించాడు ఆయన. అందుకే ఆయన ఏ పాపమును చేయలేదు. ఈయన నీతిమంతుడు, ఈయన యందు నాకే దోషము కనబడడం లేదు, ఈయన నిర్దోషి అని ఆయనకు తీర్పు తీర్చిన పిలాతు చెప్తున్నాడు. తీర్పును ఆయన బయలుపరిచాడు. ప్రజలందరితో అదే మాట చెప్తున్నాడు. ఈయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము చేయనివాడని, ఆయనలో ఏ దోషము ఏ నేరము లేదని ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే ప్రేమోనొద్దామని పెట్టారా. భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆయనే. నా ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకు ప్రాణము పెట్టినవాడు యేసయ్య. ఎంత గొప్ప ప్రేమ చూపి తన ప్రాణాన్ని సైతము లెక్క చేయక నిన్ను రక్షించాలని, నిన్ను బ్రతికించాలని, నిత్య జీవములోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలని, నిత్య జీవములో నీవు ప్రవేశించాలని నీకోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను బ్రతికించడం కోసమే ఆయన చనిపోయాడు. ఆయన శిలువ మీద చనిపోయింది. అందుకే సోదరి సోదరుడా చూడండి, ఆయన చిందించిన రక్తము ద్వారా నీ పాపమునకు క్షమాపణ కలగజేశాడు. నీ దోషములను కడిగి నిన్ను పవిత్రపరిచాడు. ఎంత గొప్ప పుణ్య కార్యం చేసిన వాడు యేసయ్య. యేసయ్య ప్రేమను దేవుని బిడ్డలారా, మరి అట్టి దేవునికి నీ హృదయాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని ఇచ్చి ఆయన చేసిన పుణ్య కార్యం ద్వారా నాకే గొప్ప రక్షణ నాకు దొరికింది అని సంతోషంతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకుంటావా? ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడతావా? ఆ గొప్ప రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నావా? నీ కొరకు ప్రాణం ఆయన పెట్టకపోతే ఈ గొప్ప రక్షణ నీకు దొరికి ఉండేది కాదు. ఆయన ప్రాణం పెట్టాడు గనుక నీకు ఈ గొప్ప రక్షణ దొరికింది. సోదరి సోదరుడు, అది ఈ రక్షణ కాపాడుకుంటూ ప్రభు బిడ్డగా జీవిస్తూ ఆయనకు మహిమ తెచ్చేవానిగా ఈ లోకములో జీవించాలి. నీవు బ్రతికి ఉన్నంత కాలము ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా, ఆయనకు ఘనత తెచ్చే బిడ్డగా జీవించాలి సోదరి సోదరుడా. అందుకే అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఏదైనా విత్తన గోధుమ గింజను తీసుకోండి, దాన్ని మనం విత్తితే ఆ గింజ విత్తనం మొలకెత్తిన తర్వాత దానికి వచ్చే ఆ శరీరాన్ని మనం విత్తలేదు, కానీ దేవుడే దానికి శరీరమును అనుగ్రహించాడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, విత్తినది ఆ విత్తనం చచ్చిపోతేనే గాని బ్రతికింపబడదు. దానిలోని మొక్క రావాలి అంటే అది చనిపోతేనే విత్తనం, లేకపోతే పక్క విత్తనం ఒంటరిగా ఉండిపోద్ది. ఇక ఏ మాత్రము ఇక దాని నుండి మొక్కలు రావు. కానీ ఒకే విత్తనం అలా ఉండిపోద్ది. ఏమి లాభం? ఆ ఒక్క విత్తనము చనిపోతే దానిలో నుండి మొక్క వస్తుంది. దానిలో అనేక విత్తనాలు వచ్చి ఎన్నో మొక్కలు
తయారవుతాయి ప్రేమనొద్దామని పెట్టారా. కనుక ప్రభువు నీ కోసం నా కోసం లోకములో ఉన్న మనుషులందరి కొరకు ఆయన మరణించాడు గనుక లోకములో ఉన్న మనుషులందరూ రక్షింపబడుతున్నారు. ఆయనను బట్టి రక్షింపబడుతున్నారు, బ్రతికించబడుతున్నారు, జీవం పొందుకుంటున్నారు, జీవిస్తున్నారు. ప్రేమనొద్దామని పెట్టారా. జీవించేవారుగా ఉండడానికి ఆయన మరణము వలనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియమనొద్దామని పెట్టారా. పుట్టబోయే శరీరాన్ని ఎవ్వరు కూడా విత్తలేరు, కానీ దానికి ఆ శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఆ మహాదేవుడే నీకు గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను స్థిరపరిచేవాడు, నడిపించేవాడు, ఆ నిత్య జీవములో ప్రవేశపెట్టేవాడు ఆయనేనండి. ప్రేమనొద్దామని పెట్టారా. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ప్రభువు మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. అవును ప్రేమనొద్దామని పెట్టారా. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన శిలువ మీద మేకులతో బంధించబడ్డాడు, గాయాలు పొందాడు. ఆయన శరీరం అంతా దెబ్బలతో నిండిపోయింది. ఆయన శరీరం అంతా గాయములే, ఎక్కడ చూసినా గాయాలే. ఆయన శరీరం అంతా ఎక్కడ ఖాళీ లేకుండా గాయాలైపోయింది శరీరం అంతా. నీ అతిక్రమములను బట్టి, నీవు చేసిన దోషములను బట్టి, మానవుడు చేసిన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నిన్ను బాగు చేయడానికి, నీ పాపముల నుంచి విడిపించడానికి ఆయన గాయాలు పొందాడు. ప్రేమనొద్దామని పెట్టారా. ఆయన ఏ అతిక్రమము చేయలేదు. ఆయన మరి ఎందుకు గాయాలు పొందాడు అంటే, నీ అతిక్రమాల్ని తీసివేయడానికి, కడిగివేయడానికి ఆయనే గాయాలు పొందాడు. అవును ప్రేమనొద్దామని పెట్టారా. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన దోషములు, మానవుని యొక్క దోషాలంట మానవుని తల మీదుగా పొర్లిపోతూ ఉన్నాయి. ఎక్కువైపోయి దోషాలు పొర్లిపోతూ ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నీ దోషముల నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన గోధుమ గింజను రోట్టులో పెట్టి దంచితే పిండిగా ఎలా మారిపోతుందో అలా ప్రభువు నీ కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన శరీరం అంతా నలగగొట్టబడింది. ప్రేమన దేవుని బిడ్డలారా, నీకోసమే ఆయన నలగగొట్టబడ్డాడు. నీవు చేసిన దోషముల కొరకు, నీవు చేసిన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. శిలువ మీద ఆయన కొరడా దెబ్బలు తిని శరీరం అంతా నలిగిపోయింది. ప్రేమన దేవుని బిడ్డలారా, నీకోసమే ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన ఏ దోషము చేయలేదు. నీ దోషములకు ఆయనే బలైపోయాడు. నీ దోషముల కోసమే నలగగొట్టబడ్డాడు. నీకు బదులుగా ఆయన నలగగొట్టబడ్డాడు. నీవు పొందవలసిన శిక్షను, నీవు పొందవలసిన ఆ బాధను, నీవు నలగగొట్టబడవలసిన నిన్ను బట్టి ఆయనే నలగగొట్టబడి నిన్ను తప్పించాడు, నిన్ను విడిపించి ఆయనే నలగగొట్టబడ్డాడు. ఎంత గొప్ప ప్రేమ చూపాడో చూడండి ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గోధుమ గింజ వలె నీకోసం ఆయన నలగగొట్టబడిన వాడు. 129వ కీర్తన 3వ వచనంలో చూస్తే, దున్నేవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అన్నాడు.
అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన వీపంతా దున్నబడింది, నాగటి చాళ్ళవలే ఆయన వీపంతా దున్నబడింది. కొరడా దెబ్బలు కొట్టి ఆయన వీపంతా చీల్చివేశారు. ప్రేమను దేవుని బిడ్డలారా, నీకోసమే ఆయన ఈ శ్రమ, ఈ బాధ, ఈ గాయాలు నీకోసమే పొందాడు సోదరుడా సోదరి. ఆయన వీపంతా చీల్చివేశారు, నాగటి చాళ్ళవలే ఆయన వీపంతా దున్నివేశారు. ప్రేమనొద్దామని పెట్టారా, ఎక్కడ చూసినా శరీరం అంతా ఆయన వీపంతా గాయాలే, దున్నబడిపోయింది నాగటి చాళ్ళవలే. చేను దున్నప్పుడు ఎలా భూమి ఎలా చాళ్ళవలే ఏర్పడుతుందో, ఆయన వీపు మీద కొరడా దెబ్బలు చాళ్ళవలే ఏర్పడిపోయినాయి. అంత భయంకరంగా ఆయన వీపంతా దున్నబడింది నీకోసమే, నీ దోషముల కొరకే. సోదరి సోదరుడా, జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నీవు చేసే దోషములను నీవు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితానికి ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయనే పరిచారం చేశాడు. అంతేకాదు, ఆయన నిన్ను లేదా అనేకులను మనుషులందరినీ విమోచించడానికి ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన విమోచన క్రయధనముగా వెల ఆయనే చెల్లించాడంటే, నీకు బదులుగా ఆయనే నిన్ను విమోచించడానికి వెల చెల్లించాడంటే, క్రయధనముగా తన ప్రాణం అనే ఆ క్రయధనాన్ని వెలను ఆయనే ఇచ్చాడండి. చెల్లించాడు ఆయన నీకు బదులుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది. కనుక ఆ శిలువ మరణాన్ని ఆయన పొందకపోతే, మన కొరకు మరణించకపోతే, మన కొరకు ఆయన మరణించకపోతే మనకి రక్షణ దొరికి ఉండేది కాదు. కనుక ఈ గొప్ప రక్షణ నీకు ఇవ్వడానికే ఆయన శిలువ మీద వేలాడింది. అందుకే సోదరి సోదరుడా చూడండి, ఇక అంటున్నాడు చూడండి, ఆయన లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎంతగా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, నీవు నీ దోషములను ఒప్పుకుంటే నీ కొరకే నా ప్రాణాన్ని ఇచ్చాను. నా కుమారుడా కుమార్తె, నిన్ను రక్షించడానికి నీకు బదులుగా నా ప్రాణాన్ని ఇచ్చానయ్యా. ఇప్పుడైనా సరే నీవు నా యొద్దకు వస్తే, నా మాట వింటే నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ గొప్ప రక్షణ నీవు పొందడానికి సిద్ధపడు సోదరి సోదరుడా. ఇదిగో ఆయన చేతులు చాట ఉన్నది, ఆయన చాట ఆయన చేతిలోనే ఉంది. ఆయన తూర్పారబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కళ్ళమును వాగుగా శుభ్రము చేసి కొట్టులో ధాన్యాన్ని అంటే గోధుమలను పోస్తానన్నాడు, పొట్టును అగ్నితో కాల్చి వేస్తానంటున్నాడు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు కూడా గోధుమల వలె ఉండాలి. గోధుమల వలె నీ మంచి గోధుమల వలె ఉంటే నిన్ను తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు. గోధుమలను కొట్లో దాచిపెట్టినట్లుగా నిన్ను పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. నీవింకా సోదరి సోదరుడా పొట్టువలే ఉంటే, పొట్టువలే నీవు చేసే కార్యాలను బట్టి, నీ అపవిత్రమైన కార్యాలను బట్టి, నీ దోషములను బట్టి నీవు పొట్టువలే ఉంటే పొట్టును అగ్నిలో కాల్చినట్లుగా నరకములో పడవలసి వస్తుంది. జాగ్రత్త. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు ఏది విత్తుతున్నావో
అదే పంట కోస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, తన శరీరేచ్ఛలను విత్తేవాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు శరీరము నుండి క్షయమును పంట కోయను. అవును, నీవు శరీరేచ్ఛల్ని విత్తితే శరీరము నుండి క్షయమైన పంటే కోస్తావు. శరీరేచ్ఛలు, ఏ శరీరేచ్ఛలు కలిగి ఉన్నావో, ఏ దుష్ట కార్యాల్ని చేస్తూ ఉన్నావో, శరీర సంబంధమైన కార్యాలు, వ్యర్థమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, పాడు కార్యాలు వలన నీ దేహాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు, అపవిత్రం చేసుకుంటున్నావు. అట్టి పాడు పనులను బట్టి నీవు క్షయమైన పంట కోస్తావు. నీ శరీరం నుండి అలాంటి పంటే వస్తుంది. నీవు పాడు పంట వేస్తే పాడు పంటే వస్తుంది. నువ్వు చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటే, శరీర ఇచ్చలను బట్టి విత్తుతూ ఉంటే, ఆ శరీర కార్యాలను బట్టి శరీర కార్యాలనే పంట వస్తుంది, పాపం అనే పంట. జాగ్రత్త, ప్రేమనొద్దామని బిడ్డలారా. అట్టి భయంకరమైన పరిస్థితికి రాకుండా నీవు తప్పించుకోవాలి. క్షయమైన పంట నీవు కోసే పరిస్థితికి రాకుండా ఉండాలంటే నీవు జాగ్రత్త పడి ఆత్మను బట్టి విత్తు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటకు వస్తాడు. కనుక ఆత్మను బట్టి విత్తేవానిగా ఉండాలి. ఆత్మ సంగతులను తెలుసుకోవాలి. ఆత్మను గూర్చి ఆలోచించాలి. నీ ఆత్మ రక్షించబడాలని నీవు కోరుకుంటే, ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రభువు నీ ఆత్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆత్మను బట్టి విత్తబడాలి. దేవుని వాక్యము నీలో విత్తబడాలి. దేవుని ఆత్మ చేత దేవుని వాక్యం నీ హృదయములో విత్తబడితే నీవు ఆత్మ పంటే నిత్య జీవం. ఆత్మీయ పంటను కోస్తావు, ఆ పంటే నిత్య జీవం. దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములు ప్రవేశిస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి శరీరేచ్ఛలను బట్టి విత్తి క్షయమైన పంట వస్తున్నావా? నశించిపోయే పంట, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటున్నావా? లేదా ఆత్మను బట్టి విత్తి నిత్య జీవం అనే పంట కోయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ పంట నీవు కోయడానికి సిద్ధంగా ఉన్నావో ఆలోచన చేసుకో. నీ విత్తిన దాన్ని బట్టే పంట కోస్తావు. ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్త పడాలి సుమా. నీ విత్తేటప్పుడే జాగ్రత్త పడాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎందుకంటే సాతాను మిమ్మల్ని కూడా శోధించడానికి, మిమ్మల్ని కూడా గోధుమల వలె జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని కూడా గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను అంటున్నాడు యేసయ్య. అవును, ప్రేమనొద్దామని బిడ్డలారా, సీమోనును శిష్యులను శోధించిన, లేదా గోధుమల వలె జల్లించిన, శోధించిన ఆ సాతాను నన్ను మనుషులందరినీ కూడా శోధిస్తూనే ఉంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలా శోధించినప్పుడు నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి నీవు మర్ర పెడుతూ ఉంటే ఆయన నిన్ను తప్పిపోకుండా కాపాడుతాడు. నీ విశ్వాసం తప్పిపోకుండా, నీ ఆత్మీయ జీవితం తప్పిపోకుండా, నీవు ప్రభులో నుంచి తప్పిపోకుండా ఆయనే నిన్ను కాపాడేవాడు. నిన్ను శోధించినప్పుడు సాతానుడు నీవు తప్పిపోకుండా నిన్ను కాపాడేవాడు ఆయనే. ఆ మహాదేవుని కృపే, ఆయన సహాయమే నీకు అవసరమైంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆయన సహాయాన్ని కోరుకో.
నిన్ను తప్పిపోకుండా, శోధనలో పడకుండా, నీవు తప్పిపోకుండా నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఆయనకే మర్ర పెట్టుకోవాలి. ఆ జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించిపోవచ్చున్నది. సమయం గడిచిపోతుంది నా ప్రియ సోదరి సోదరులారా. ఇక సమయం గడిచిపోతూనే ఉంది. ఇంకా ఉంది నా కోసం సమయం అని అనుకుంటున్నావేమో, సమయము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన నీ కోసం రాబోతున్నాడు రెండవసారి. నీవు సిద్ధపడి ఉంటే ఆయన మధ్యాకాశానికి నిన్ను తీసుకొని వెళతాడు. నీవు సిద్ధపడకపోతే ఈ లోకములో నీవు మిగిలిపోతావు, శ్రమలలో మిగిలిపోతావు సోదరి సోదరుడా. అందుకే సమయాన్ని గ్రహించుకొని, సమయము పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. అంటే సమయం గడిచిపోతుంది. సంవత్సరాల తరబడి సంవత్సరాలు నీ మీద గడిచిపోతూనే ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినా ఇంకా నీవు నీ మనస్సును ప్రభువుకి ఇవ్వకుండా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, జీవితంలో మార్పు పొందకుండా సమయాన్ని వృధాగానే గడిపేస్తున్నావా సోదరి సోదరుడా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ప్రభువు నీ కొరకు మరణించినందుకే విస్తారంగా మనుషులందరూ కూడా రక్షించబడడం కోసమే, మనుషులను ఫలింప చేయడం కోసమే, నిత్య జీవములు చేర్చుకోవాలని కోరికతో, ఆశతో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్టి దేవుని కొరకు నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా, లేదా సమయాన్ని వృధాగా పాడు చేస్తున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను నీ హృదయములో చేర్చుకొని, నీ అంతరంగములో చేర్చుకొని, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకో. సమయం గడిచిపోయిన తర్వాత మరలా తిరిగి రాదు కనుక జాగ్రత్త పడండి. ప్రభు కొరకు సిద్ధపడండి. ఆయన అందించే, ఆయన ఇచ్చే ఆ రక్షణ పొందుకొని పరలోక రాజ్యంలో చేరడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడవు, రాజాతి రాజువు, రానయున్న యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మానవులందరి కొరకు మీ ప్రాణాన్ని పెట్టారని విన్నాం ప్రభువా. గోధుమ గింజ చనిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుందన్నారు. అవును ప్రభువా, మీరు మా కొరకు మరణించారు గనుక మానవులందరికీ రక్షణ కలగజేశారు. అయ్యా, మీరు మరణించకపోతే మానవులకు రక్షణ లేదు అని మీ లేఖనం ద్వారా గ్రహిస్తున్నాం ప్రభువా. కరుణించిన ఆయన, మీరు మా కోసం మరణించారని, మీరు చిందించిన రక్తము ద్వారా మా దోషములు కడిగి మామును పవిత్రపరిచి రక్షించారన్న సంగతి ప్రతి బిడ్డ గ్రహించి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించినట్లుగా బిడ్డల్ని రక్షించండి. రక్షింపబడిన బిడ్డల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ ఘననామానికి మహిమ తెచ్చుకోండి. గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, నాయకులను, ప్రజలందరినీ కాపాడి రక్షించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.